బ్రిటిష్ వాళ్ళు ఈ జైలు కట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే స్వతంత్ర పోరాటాన్ని అణిచివేయడం. 1858 టైంలో ఉద్యమంలో పాల్గొంటున్న వారిని, రాజకీయ నాయకులను, అలాగే వారి నుండి ఇతరులు ఎవరూ స్ఫూర్తి పొందకుండా ఉండడం కోసం మెయిన్ ల్యాండ్ నుంచి తీసుకువెళ్ళి ఈ ఐలాండ్లో బందీలుగా ఉంచేవారు. దాని పేరే వైపర్ ఐలాండ్. అయితే ఇక్కడ వారు తిరగడానికి స్వేచ్ఛ ఉండేది, ఒకరితో మరొకరికి కమ్యూనికేషన్ ఉండేది. మనం వీళ్ళను బంధించినట్లు లేదు, హాలిడే ట్రిప్కి తీసుకొచ్చినట్లుంది. ఇలా కాకుండా ఇంకా ఏం చేద్దామబ్బా అని ఆలోచిస్తున్నప్పుడు బ్రెడ్ అండ్ బటర్ తినే బ్రిటిష్ వాళ్ళ బుర్రలోకి ఈ అండమాన్ జైల్ ఐడియా వచ్చింది. ఆలోచన రావడమే లేటు, ఆచరణలో పెట్టేశారు. 1896లో వాళ్ళ పరాకాష్ఠకు పునాది వేశారు. 1906లో దాదాపు 10 ఏళ్ల పాటు అత్యంత పకడ్బందీగా ఈ జైలుని నిర్మించారు. ముందుగా ఓ 5 లక్షల బడ్జెట్ వేసుకున్నారు. కట్ చేస్తే కంప్లీట్ అయ్యేసరికి 8 లక్షలైంది. అంటే అప్పట్లో భారీ బడ్జెటే ఇది. దీని నిర్మాణానికి అవసరమైన ఇటుక, ఇసుక, ఐరన్ వంటివి బర్మా అనే దేశం నుండి తెప్పించారు. ఈ కట్టడంలో అడుగడుగున వారి క్రూరత్వం కనిపిస్తుంది. దీని ఆర్కిటెక్చర్ కూడా స్టార్ ఫిష్ సైకిల్ రింగ్ ఆకారంలో ఉండేది. అందులో మొత్తం 7 వింగ్స్ ఉండేవి. అవి కూడా ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా, లోపల ఒకరితో మరొకరికి ఎలాంటి కమ్యూనికేషన్ లేకుండా ఉండేవి. వింటుంటే ఓరి వీళ్ళ క్రియేటివిటీ తగలయ్యా అనిపిస్తుంది కదా. ఈ డీటెయిల్స్ చూస్తే మాత్రం ఖచ్చితంగా షాక్ అవుతారు.